ఈ మధ్యకాలంలో తమిళ మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలు సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే మరికొన్నిటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ సినిమాని సత్య తమిళ్లో రంగోలీ పేరుతో విడుదలై ఈ చిత్రాన్ని అక్కడ మంచి టాక్ సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేస్తున్నారు ఈరోజు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ శివం మీడియా అధినేత శివం మల్లాల. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సత్యమూర్తి అలియాస్ సత్య గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతని తండ్రి గాంధీ ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేదే అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకును ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తాడు. సత్యకి మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చలేదు. తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్న చూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగుతో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్నటువంటి పార్వతి అలియాస్ పారుతో సత్య ప్రేమలో పడతారు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏమిటి? పార్వతి ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నది? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించాడా లేదా అనేది సినిమా స్టోరీ. స్కూల్ కాలేజీ లవ్ స్టోరీలు తెలుగు తెరకు కొత్తవి కాదు. ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకు తండ్రి కొడుకుల ఎలివేషన్ యాడ్ చేసి ప్రెస్ ఫీలింగ్ తీసుకొచ్చాడు డైరెక్టర్. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తే అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించాడు. ప్రభుత్వ కాలేజీలో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీలో చేర్పించడం, ఫీజులు కట్టేందుకు వాళ్ళు పడే బాధలు కష్టాలు ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలామంది కనెక్ట్ అవుతాము. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మరియు మనసును ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు ప్రతిదీ డైలాగ్ రూపంలో చెప్పకుండా విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడిని దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేస్తాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడు తొలి సినిమా అయితే కొన్ని సన్నివేశాలు తెరకించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా అనిపించాడు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీలో వాతావరణం ఎలా ఉంటుందని తెలియజేస్తూ కథను ప్రారంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కార్పొరేట్ కాలేజీలో చదివేందుకు వారు పడే కష్టాలు, ఇలా ఎమోషనల్ కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్ స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగుతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజ్ డేస్ని గుర్తు చేస్తుంది. ఇంటర్వల్ సీన్ సెకండ్ హాఫ్ ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాల సీన్స్ ఉదయాన్నే ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా ఎక్కడా బోరు కొట్టలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సత్యగా చేసినటువంటి అమరేష్ చాలా బాగా నటించారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీకి వెళ్తే అక్కడ తోటి విద్యార్థుల్లో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇబ్బంది పడే ఒక సాధారణ కుర్రాడిగా బాగా నటించాడు. ఇంకా హీరోయిన్ అయినటువంటి పారుగా నటించినటువంటి ప్రార్థన తెరపై క్యూట్గా కనిపించింది. హీరో తండ్రిగా అడుకులం మురుగదాస్ చక్కగా నటించారు. ఈ సినిమాలో అమరేష్ తల్లి పాత్ర కూడా నటించిన నటి కూడా బాగా నటించారు. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.